నమస్తే, వెల్కమ్ టు విజిల్. E20 పెట్రోల్. ఈ పెట్రోల్ గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది. ఇలాంటి పెట్రోల్ ఉపయోగించడం వల్ల 2023 ముందు నాటి వాహనాలన్నీ కూడా ఇంజిన్ దెబ్బతినడం, వెహికల్ ఆ వాహనం యొక్క పరికరాలు పాడవడం, లేక సడన్గా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. మరి E20 పెట్రోల్ ఎందుకు దేశవ్యాప్తంగా ఇలా అమ్మకాలు జరుగుతున్నాయి? గతంలో 10%, ఇప్పుడు 20%. దీనివల్ల కలిగే నష్టాలేంటి? వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వీటిపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సయ్యద్ రఫీ గారు, పౌర సమాజం నుంచి. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్, E20 పెట్రోల్ ఈ ఇథనాల్ కలపడం వల్ల చాలామంది వినియోగదారులు దీనిలో బాధితులు మీరు ఉన్నారు, నేను ఉన్నా. అంటే పెట్రోల్ ఉపయోగించే ప్రతి వాహనదారుడు కూడా దీనిలో బాధితుడే. ఏ విధంగా చూడాలి? దీన్ని కంట్రోల్ చేసే మార్గం ఏమైనా ఉందా? ముందు మనం ఎదుర్కొంటున్న నష్టాలు ఏంటి? అంటే ఇప్పుడు E20 పెట్రోల్ వల్ల దేశంలో పెద్ద సమస్య అయింది. ఇప్పుడు రేపు 5వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్లో E20 వినియోగదారులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అంటే వాళ్ళు ధర్నా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత బాధితులు అయ్యారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రత్యేకించి ఈ అంశం మీదే వినియోగదారులు వచ్చి ధర్నా చేస్తున్నారంటే వాళ్ళు అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఆ E20 విధానాన్ని స్వస్తి పలకండి అని చెప్పడం కోసం ఆ ధర్నా చేస్తున్నారు. ఇన్నాళ్ళు వినియోగదారులు బాధలు పడుతున్నారు, యూట్యూబుల్లో పెడుతున్నారు, వాళ్ళ అక్కసు వెళ్ళబుస్తున్నారు. కానీ అది సరిపోక ప్రభుత్వం ఇంకా ఏదో 4-5 కారణాలు చెప్పి ఇది మంచిదే అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి మంచిది? నితిన్ గడ్కరీ గారి పిల్లలు ఇద్దరు ఇథనాల్ ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉన్నాయి, వాళ్ళకి పరిశ్రమలు, లేదా వాళ్ళకి సంబంధించి ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారేమో. వాళ్ళకు ఉపయోగం తప్పితే ప్రజలకేం ఉపయోగం? ఒకటి, మైలేజ్ తగ్గిపోతుంది. 2, నీళ్లుగా ట్యాంకులో ఇథనాల్తో కలిపి వచ్చినటువంటి మిశ్రమంతో నీళ్లు మిగిలి ఉంటున్నాయి. సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు తీసి చూపిస్తున్నారు మెకానిక్లు, ఎందుకు చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయని చెప్పేసి. అది అందరూ పెట్రోల్ మన సర్వీస్ సెంటర్లో తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. బండి వెళ్తా ఆగిపోవటం జరుగుతూ ఉంది, స్టార్ట్ అవ్వకపోవటం జరుగుతుంది. సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు చాలా స్పేర్ పార్ట్స్ దెబ్బతింటూ ఉన్నాయి. ఎందుకు దెబ్బతింటున్నాయి? ఈ వెహికల్స్ అన్నీ కూడా పెట్రోల్ వాడటం కోసం తయారు చేసినటువంటి ఇంజన్లు, స్పేర్ పార్ట్స్. మీరేం చేస్తున్నారు? ఇందులో ఇథనాల్ కలిపేసి వాడటం వల్ల ఈ ఇంజన్ దానికి పనిచేయదు. ఏదో 10% కలిపారంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయింది అది. అప్పుడు కూడా ఇంజన్లు దెబ్బతిన్నాయి. దాని మోతాదుని 20కి పెంచేటప్పటికి సమస్య తీవ్రతరం అయింది. 10,000 కిలోమీటర్లు తిరిగినటువంటి వెహికల్ ఖచ్చితంగా వెంటనే సర్వీసింగ్కి వచ్చేస్తుంది. సర్వీసింగ్కి వచ్చిందంటే జేబుకి చిల్లే. అంతకుముందు సర్వీసింగ్ అంటే ఏముందండి? సర్వీస్ చేయిస్తుంటే ఆ వెహికల్లో ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ, ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా బయటకు తీసి చూపిస్తున్నారు. అది చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలని. మరి అప్పుడు సామాన్యుడు ఎలా తట్టుకోగలడు సార్? అతని మీద ఎక్కువ భారం పడినట్లే కదా. ఇప్పుడు ఫిల్టరు పాడైపోతుంది, రకరకాల పార్ట్స్ పాడైపోతూ ఉన్నాయి, అవన్నీ కొత్త వేయాలంటున్నారు. అంతకుముందు సర్వీసింగ్ అంటే ఏంటి? ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ మార్చడం, టైర్లలో గాలి ఉందా లేదో చూడటం, మొత్తం క్లీన్ చేయడం, వాటర్ సర్వీసింగ్, సోప్ సర్వీసింగ్ చేసి ఇచ్చేవాళ్ళు. బ్రేకులు సరిగ్గా పడుతున్నాయా లేదా, స్టీరింగ్ కండిషన్ ఎలా ఉంది, లైట్లు వెలుగుతున్నాయి. ఇప్పుడు అలా కాదు. సర్వీసింగ్కి ఒక వెహికల్ అంటూ వెళ్తే తడిసి మోపిడి అవుతుంది. ఫిల్టర్లు మార్చాలండి, ఇది మార్చాలండి, అది మార్చాలని చెప్తున్నారు. వాళ్ళు వాస్తవం చెప్తున్నారు. కాబట్టి మీకేదో విదేశ మార్గద్రవ్యం తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ దిగుమతిలో మనకు తగ్గుతుంది, విదేశీ మార్గద్రవ్యం నిల్వలు మనకు పెరుగుతాయి అనేటువంటి దాంట్లో మీరు ఆలోచిస్తున్నారు ప్రభుత్వం. కానీ ఇక్కడ వినియోగదారుడు చచ్చిపోతున్నాడు. అది 40 లక్షల కారు కొన్నాడు, 5 లక్షల కారు కొన్నాడు, సెకండ్ హ్యాండ్లో 3 లక్షలు కొన్నాడు కూడా బాధపడుతూ ఉన్నాడు. సరే, ఈ ప్రభావం పాత వెహికల్స్ మీద ఎక్కువ పడే అవకాశం ఉందంటున్నారు. బాగా ఇప్పుడు 24 తర్వాత వచ్చిన వెహికల్స్ తట్టుకునేలాగా ఏదో మోడిఫికేషన్ చేసామంటున్నారు. మన అంతకుముందు ఉన్న వెహికల్స్ కోట్లలో ఉన్నాయి భారతదేశంలో. ఇవాళ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ సామాన్య
పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి యంత్రాలయ్యి. దాని మీదే పూలు అమ్ముకుంటాడు, దాని మీదే పళ్ళు అమ్ముకుంటాడు, దాని మీదే పాలు అమ్ముకుంటాడు, 2 వీలర్స్ మీదే 4 వీలర్ మీదే బోళ్ళని సరుకులు తెచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు. అరటిపళ్ళు 3 వీలర్స్ మీద పెట్టి అమ్ముకుంటాడు. మనం చూస్తున్నామా లేదా? ఇవాళ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ లగ్జరీ కాదు, అది బ్రతుకు తరువది. మీరు ఈ రకమైనటువంటి ఇథనాలు కలిపి ఏదో విదేశీ మార్గద్రవ్యం తగ్గుద్దని చెప్పేసి ఈ రకంగా మీరు వినియోగదారుడికి సంబంధం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా, వినియోగదారుల ఫోరంకి మీరు సంప్రదించకుండా మీరు పెట్రోల్ అని చెప్పేసి పెట్రోల్ అని చెప్పేసి E20 పెట్రోల్ అని చెప్పేసి అమ్మటం అంటే మోసం చేయటమే కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను పెట్రోల్ కోసం వెళ్తున్నాను పెట్రోల్ బంక్కి. దాంట్లో 20% ఇథనాల్ కలిపి అమ్ముతున్నారంటే తెలిసి కూడా నేను వేరే మార్గం లేదు, నాకు వేరే ప్యూరిఫైడ్ పెట్రోల్ దొరికే పరిస్థితి లేదు. కూడా మైలేజ్ రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఒక వ్యక్తి ఏమనుకుంటారు, తను వెళ్ళే దూరాన్ని బట్టి 1 రోజులు వస్తుందా లేదా 5 రోజులు వస్తుందా, ఇలా వాళ్ళు ఇంత అమౌంట్ అని ట్రావెలింగ్కి పక్కన పెట్టుకుంటారు. అది 1 వీక్ వచ్చేదల్లా 5 డేస్కే 4 డేస్కే అయిపోతుంది, మైలేజ్ ఎక్కువ రావట్లేదు. ఆ రకంగా కూడా భారం పడుతుంది కదా ప్రతి వ్యక్తి మీద. 30% మైలేజ్ తగ్గిపోతుందని వాళ్ళే ప్రభుత్వంలో ఉండే వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి 30% మైలేజ్ తగ్గిపోతున్నప్పుడు మీరు 20% ఇథనాల్ కలుపుతున్నప్పుడు మరి పెట్రోల్ రేట్లు తగ్గించాలి కదా. ఆ మేరకు మీరు 20% పెట్రోల్ రేటు తగ్గించాలి కదా, అది తగ్గించట్లా. మళ్ళీ పైగా నేను ఒక వార్త చదివాను, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ప్రొడ్యూస్ అయ్యే ఇథనాలు సరిపోక ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం అంటున్నారు. అది చదివి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు క్రూడ్ ఆయిల్ విదేశాల నుండి దిగుమతిని తగ్గించుకుందాం అని చెప్పి ఇథనాల్ని ప్రవేశపెడితే అది సరిపోక విదేశాల నుండి ఇథనాల్ దిగుమతి చేసుకోవటం ఏంటి? అసలు ఇది అర్థం కావట్లేదు. ఏదైనా ఒకటే అవుతుంది కదా సరే. అసలు ఎందుకు, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఈ E20 విధానాన్ని తీసుకొచ్చారు? మీరు ప్రజల అంగీకారం లేకుండా, ప్రజల సమ్మతి లేకుండా మీరు పాలసీ తయారు చేసి రుద్దేస్తే ఎలాగా? ఇప్పుడు గతానికి ఇప్పటికి చూస్తూ ఉన్నాం, మంచినీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళం. మరి వాళ్ళ మనిషి జీవన ప్రమాణం 67-68 సంవత్సరాలు పెరిగిందంటే ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం. అంతకుముందు ప్యూరిఫైడ్ వాటర్ తాగేవాళ్ళు కాదు. ఆ వాటర్ వల్లనే ఎన్నో జబ్బులు వచ్చాయి, అనేక పద్ధతులు మారినాయి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు 33% మానవ జీవన ప్రమాణం ఉండేది, 33 సంవత్సరాలు. ఇవాళ 67కి పెరిగింది. అనేక మార్పులు వచ్చినాయి వైద్య రంగంలో. అలాగే ఈ పెట్రోలు డీజిల్ వినియోగంలో కూడా అనేక మార్పులు రావాలా, ఎక్కువ మైలేజ్ రావాలా, మన జేబుకి చిల్లు పడకుండా ఉండాలి తప్పితే ఒక పక్కనే మైలేజ్ తగ్గుద్ది, రెండో పక్కనే కార్లు 2 వీలర్స్ రిపేర్లు వస్తాయి, తడిసి మోపడైపోతూ ఉంది. అందుకనే రేపు 5వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగేటువంటి మొట్టమొదటి ఈ పెట్రోలు E20 వినియోగదారుల సదస్సు జరుగుతుందని తెలిసి మన తెలుగువాడిగా తెలుగు రాష్ట్రం నుంచి కూడా మన సంఘీభావం చెప్పడం కోసం నేను చర్చించడానికి వచ్చాను. ఢిల్లీలో మీ ధర్నా జరుగుతోంది, E20 వినియోగదారులు అన్నారు. వినియోగదారుల కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, వినియోగదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ముందుకు రావాలి. అలా ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు పెట్రోల్ మీద కేంద్రం కొన్ని సుంకాలు వేస్తుంది, అసలు దాని రేటు 40 రూపాయలు కూడా ఉండదు. ఇవాళ 115, 113కు అమ్ముతున్నారు. కేంద్రం వేసే సుంకాలు, రాష్ట్రం వేసే ఎక్సైజ్ ట్యాక్సులు ఇవన్నీ కలిపి అంత రేటు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా, అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నేరుగా పేద మధ్యతరగతి వాడికి ఉపయోగం ఏమైనా చేయాలంటే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడమే. 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి రేట్లు పెంచుతుంటే ఇంకా తగ్గించే అవకాశాలు ఎక్కడ ఉంటాయి సార్? అసలు అదే ఇప్పుడు ఆశ కూడా కోల్పోతున్నారు. పెరిగిందా, ఇది రెగ్యులర్గా వచ్చే వార్తేగా అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయో రవాణా రంగం రేట్లు పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగి అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. ఒకదానికి ఒకటి లింక్ గా సార్. అది కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం అంటే ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవటమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మహిళలకి బస్సులో ఉచితం, ఫ్రీ.
ఎంతోమంది ఆ కుటుంబాలకి 1500 2000 ఆడపిల్లలకి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ కూలీనాలు చేసుకునే వాళ్ళకి బస్సులు వెళ్ళే వాళ్ళకి ఆదాయం వచ్చింది. మరి అందరికీ రావాలంటే ఈ దీంట్లో మీ ఎక్సైజ్ సుంకాలు తగ్గించుకోండి. కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోండి. మీరు సంక్షోభాలు వచ్చినప్పుడు తగ్గించి పేదవాడిని ఆదుకోండి. వీళ్ళ దగ్గర మనీ రొటేషన్ అయితేనే వీడు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. అంతే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు కదా గురజాడ. మరి ఈ మనుషులు బాగుంటేనే కదండి దేశం బాగుండేది. మనుషులు ఈశ్వరమని ఏడుస్తూ మనం 4వ స్థానానికి వెళ్ళిపోయాము. ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఈడు ఏడుస్తూ ఉన్నాడు. వీడి ఆదాయం పెరగట్లా, వీడి జీతాలు పెరగట్లా, వీడి మీద భారాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు 3 నెలల తర్వాత తగ్గిస్తామంటున్నారు. ఇది యుద్ధం ఇరాను అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత 3 సార్లు పెరిగినాయి. అవును సార్. ఇప్పుడు పడిపోయినాయి. హార్మోజ్ తెరవటంతోనే $106 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఇప్పుడు $67 పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ మేరకు మనకు తగ్గించాలి కదా. ఆ మేరకు తగ్గించవలసిన అవసరంలా. నేను వినియోగదారుడిగా అడుగుతున్నా, మీరు యుద్ధానికి ముందు ఉన్న రేటు ఉంచితే చాలు. అంతకు ముందు ఉన్న రేట్ని కంటిన్యూ చేస్తే చాలు. 3 సార్లు పెంచారు కదా. మొన్న చూసా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద $186 ఏదో తగ్గించారు. పెంచింది ₹1000, $1200, $1300 పెంచారు. ఏదో 183 తగ్గించారు. గ్యాస్ సిలిండర్ మీద కూడా 2 సార్లు పెంచారు. 250, 40 ఎంతో పెంచారు. ₹100 దాకా పెరిగింది. ఇవన్నీ కూడా యుద్ధం వల్లే పెరిగిందంటే ప్రజలు ఏమంటారు, ఇక మాట్లాడలేక కిక్కురు మనకుండా భరించారు. ఇప్పుడు యుద్ధం ఆగింది, హార్మోస్ తెరిచారు, క్రూడ్ ఆయిల్ ధర పడిపోయింది, గ్యాస్ ధర పడిపోయింది అంతర్జాతీయంగా. ఇప్పుడైనా తగ్గించండి, కాస్త ఆదుకోండి, బతుకుతాడు సామాన్యుడు. ఒక భారం తర్వాత ఇంకొక భారం అలా పెరుగుతూ వెళ్తుందే కానీ ఇప్పుడు మీరే జీతాలు పెంచలేరు, మీరేమీ ఇంకో రకంగా తగ్గించలేరు, పెంచిన రేట్లు తగ్గించలేరు. మీరు చెప్పినా వాళ్ళు తగ్గించరు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి మేడం, కోవిడ్కి ముందున్న రేటు కోవిడ్ తర్వాత ఉన్న రేట్లు చూడండి మీరు, ఎంత తేడా ఉందంటే ఆ తేడా ఉంది. కోవిడ్ 20లో వచ్చింది మనకి, అప్పుడు ప్రతి వస్తువు రేట్ ఎంత ఉంది. కోవిడ్ 1, 2 అయిపోయిన తర్వాత మార్కెట్లో రేట్లు మీరు అప్పుడు బేరీజ్ చేసి చూడండి, విపరీతంగా పెరిగింది. మళ్ళీ ఏమైనా తగ్గిస్తారా? తగ్గించరు. మార్కెట్లో రేటు పెరిగిన తర్వాత తగ్గటం అనేది ఉండదు. అదేదో పచ్చి కూరగాయలు, పూలు అలాంటి ఉత్పత్తి ఎక్కువ పడిపోతే కానీ మిగతా స్టాక్ ఐటమ్స్ ఏవి కూడా తగ్గించరు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి, కనీసం ఈ పెట్రోలు డీజిలు మీదైనా తగ్గిస్తే అది వినియోగదారుడికి, పేద మధ్యతరగతి ప్రజలకి ఉపయోగం జరుగుద్ది. వాళ్ళు 4 డబ్బులు వెనకేసుకుంటారు కదా. అది చేయమని అడుగుతున్నాం. రెండోది, అసలు E20ని ఎత్తేయమని అడుగుతున్నాం. మీరు ఇథనాల్ తయారు చేసి ఆ రకమైనటువంటి కార్లు కూడా తయారు చేశారంట. మారుతి వ్యాగనర్లు ఉట్టి ఇథనాల్తో నడిచేటువంటి కారు, అది 85+15 అంటే 85 ఇథనాల్లో 15% పెట్రోల్ ఏదో స్టార్ట్ అవడానికి పెట్రోల్ కావాలి కదా, అది పెట్టి అలాంటి ఇంజన్లు తయారు చేసినప్పుడు మీరు ఇథనాలు దిగుమతి చేసుకుంటారో ఉత్పత్తి చేస్తారో, దానికోసమే తయారు చేసిన వాహనాలు ఉంటే అలవాటు పడతారు ప్రతి ఒక్కరు. చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుంది, ఇథనాల్ తయారు చేస్తే వ్యవసాయం బాగా పెరుగుద్ది, మొక్కజొన్న, చెరుకు ఇవన్నీ కూడా దాని నుండి కూడా తీస్తారు. రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది. గిట్టుబాటు ధర రైతులకు వస్తుంది. ఆ రైతు వాడేటువంటి ట్రాక్టర్కి, ఆ రైతు వాడే 2 వీలర్స్ తడిసిమోపిడి అవుతుంది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇథనాల్కి సరిపడా ఇంజిన్ తయారు చేసినప్పుడు ఇథనాల్ అమ్మండి, ఇథనాల్ బంకులు పెట్టండి. అసలు ఇవాళ ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఇది ఈవీల మీద, ఎలక్ట్రిక్ వెహికల్, పొల్యూషన్ ఉండదు. మరి వాటిని ఎక్కువ ఉత్పత్తి చేయండి, తక్కువ ధరకి అమ్మండి, పొల్యూషన్ ఉండదు. ఎక్కువ ధర అనేది అవ్వదు కదా సార్, అదే రేట్ ఎక్కువ కదా. అంటే రేట్ ఎక్కువ అంటే ఎంత ఉత్పత్తి పెరుగుద్దో ఆ పెట్టుబడి వ్యయం తగ్గుద్ది. ముందు పెట్టుబడి ఒక 100 కోట్లు పెట్టాడు అనుకోండి, ఒక 10 వెహికల్స్ తయారు చేసినప్పుడు దాని మీద చూస్తాడు అతను పెట్టుబడి మొత్తం.
అలాగే 1,00,000 వెహికల్స్ తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుద్ది కదా. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం ఇవ్వండి. మొన్న కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఏదో రాయితీలు ఇచ్చింది, ట్యాక్సులు కూడా తీసేసింది. అలా బాగా ఇవ్వండి. ఇదినాళ్ళు కూడా ఎందుకు మనకి? ఇప్పుడు ఆ మొలాసిస్లో ఎలాగో ఆల్కహాల్గా వాడుతున్నారు కదా, ఆ ఆల్కహాల్గా వాడండి, దాంట్లో మీరు ఇచ్చేయండి. ఈ కార్లు 2 వీలర్స్కి పెట్టి ఈ ప్రజలకు చెప్పక చావగొట్టకండి మీరు. కాబట్టి E20 పెట్రోల్ ఏదైతే ఉందో, ఈ ఇథనాల్ కలిపేటువంటి ఆ విధానాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాల. దాని గురించి ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి. మీడియా కూడా ఒత్తిడి తీసుకురావాలి. మీడియాలో కూడా పలు రకాల కథనాలు, మీడియాలో కథనాలు ప్రసారం చేయాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా సార్ ముందు మాట్లాడగలగాలి. వారి సమస్యను కేంద్రం వరకు వెళ్ళేంత వరకు, ప్రభుత్వాల వరకు వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు ఓపెన్ అవ్వాలి. వారి సమస్య గురించి ఎప్పుడైతే మనము గళమెత్తి దాని గురించి ఫైట్ చేస్తామో అప్పుడు ఎంతో కొంత దాని గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. మీరు అన్నారు గతంలో చాలామంది మాట్లాడారు, కొంతమంది మీడియా ముందుకు కూడా వచ్చారు, అది కేంద్రం వద్దకు ఏం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద వినియోగదారుడు ధర్నా చేస్తున్నారు అని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి పౌరుడు, వినియోగించే ప్రతి ఒక్క పౌరుడు కూడా మాట్లాడి దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఎలాంటి భారం పడుతుంది అనే దాని మీద స్పందించినప్పుడే, మాట్లాడినప్పుడే ఏదో కొంత మీరు అన్నట్లు ఆ ధరలు తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో సార్. ధరలు తగ్గాలి, E20 విధానాన్ని స్వస్తి పలకాలి. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వాన్ని ఏం చేయగలదండి? ఇప్పుడు 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు, సంవత్సరం పాటు రైతులు ధర్నా చేశారు ఢిల్లీలో. చివరిగా 3 చట్టాలు రద్దు చేసుకున్నారుగా, అది విత్డ్రా చేసుకున్నారుగా. ఈ ప్రతి వినియోగదారుడు, పెట్రోల్ వాడేటువంటి ప్రతి వినియోగదారుడు తన నిరసనని ఎప్పటికప్పుడు ఏదో రూపంలో ఒక కార్డు రాసి పడేయటమో, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమో, ప్రతి చోట ఒక ధర్నా చేయటమో, లేకపోతే వెహికల్స్ వేసుకొని ఊరంతా తిరగటమో, ఏదో ఒక కార్యక్రమం చేస్తే కానీ కేంద్ర ప్రభుత్వం తెలియదు. కాబట్టి ఎవరో ఒకళ్ళ ప్రయోజనాల కోసం E20ని ప్రవేశపెట్టి మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రజాబాహుళ్యాన్ని ఇబ్బంది పెట్టవద్దు అనేదే మనం మాట్లాడుతున్నటువంటి. అవును సార్, మంచి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం సార్. మీరన్నట్టు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తేనే కేంద్రం దాకా ఈ విషయం అనేది చేరుతుంది. ఎంతో కొంత ఆలోచించడానికి, దాన్ని పూర్తిగా నిలిపివేయడానికి అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి చెప్పుద్ది, అంటే ప్రజల్లో రావాల స్పందన. వాళ్ళు 20 అన్నారు, రేపు 30 అంటారు, ఈ 30 అంటారు. మన E20 మీద 10% అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, 20%కి వచ్చిన తర్వాత కూడా ఎవరు మాట్లాడకపోతే 30%కి వెళుతుంది, తీసుకెళ్ళిపోతారు. దాన్ని మొత్తం కొలాప్స్ అయిపోద్ది రవాణా రంగం అంతా కూడా. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే స్పందిస్తారో, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది, ముఖ్యమంత్రి స్పందిస్తాడు, ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని, E20 విధానాన్ని రద్దు చేసుకుంటుంది. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.